స్వేచ్ఛ మరణానికి తాను కారణం కాదంటూ పూర్ణచందర్ నాయక్ రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. రాత్రి 11 గంటలకు అడ్వకేట్ తో కలిసి పోలీసులను కలిశారు. అంతకుముందు జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణానికి తాను కారణం కాదంటూ ఒక బహిరంగ లేఖ రాశారు. స్వేచ్ఛ మానసికంగా కుంగిపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు తన లేఖలో పేర్కొన్నారు. అయితే పోలీసులు మాత్రం తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వేచ్ఛను వాళ్ల నాన్న తిట్టడం వల్లే మానసికంగా కుంగిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాత్రి పోలీసులను కలవడం సర్వత్రా చర్చకు దారితీసింది. స్వేచ్ఛ మరణానికి తాను కారణం కాదంటూ పూర్ణచందర్ నాయక్ రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. రాత్రి 11 గంటలకు అడ్వకేట్ తో కలిసి పోలీసులను కలిశారు. అంతకుముందు జర్నలిస్టు స్వేచ్ఛ మరణానికి తాను కారణం కాదంటూ ఒక బహిరంగ లేఖ రాశారు. స్వేచ్ఛ మానసికంగా కుంగిపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు. అయితే పోలీసులు మాత్రం తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వేచ్ఛను వాళ్ల నాన్న తిట్టడం వల్లే మానసికంగా కుంగిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాత్రి పోలీసులను కలవడం సర్వత్రా చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో 6 పేజీల లేఖ రాసిన అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆరోపణలు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడైనటువంటి పూర్ణచందర్ తన న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగినటువంటి విషయాలన్నిటిని కూడా పోలీసుల ముందు ఆ విషయాలన్నీ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. తను స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించలేదు. తను ఆత్మహత్య చేసుకోవడానికి ఆలోచన నేను కారకుడిని కాదు. తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అనే ఒక విషయాన్ని కూడా సేమ్ లేఖలో ఏవైతే అంశాలను మెన్షన్ చేసి తల్లిదండ్రులు స్వేచ్ఛని ఒక కూతురుగా భావించలేదు, ఏనాడు వచ్చి మంచి క్షేమాలు చూసినటువంటి పరిస్థితి లేవు, ఇద్దరు నిత్యం కొట్లాడుకోవడం వల్లనే స్వేచ్ఛ ఈ కొట్లాటల నుంచి బయటికి రావాలన్న ఆలోచనతో వచ్చి ఒంటరిగా బతుకుతా ఉంది. తనకు 2008 నుంచి పరిచయం అని మొదట విడాకులు జరిగినప్పుడు, రెండో విడాకులు జరిగినప్పుడు తన కూతురుతో కలిసి ఒంటరిగా ఉంటుందని ఒక ధైర్యం ఇవ్వడం కోసమే స్వేచ్ఛతో ఆ పరిచయాన్ని పెంచుకొని స్వేచ్ఛతో కలిసి ఉండేవాడిని. తన కూతుర్ని నా కూతురులాగా భావించి ఇన్నేళ్ల పాటు చూశాను తప్ప నేను గొడవపడి నేను ప్రేరేపిస్తే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందనేది మాత్రం అవాస్తవం. ఎక్కడ కూడా స్వేచ్ఛను ఇప్పటి వరకు నేను వేధించి ఒక మాట అన్నా కూడా పరిస్థితులు కూడా లేవు. తనే స్వయంగా నేనంటే ఇష్టం కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా స్వేచ్ఛ పూర్ణచందర్ అనే ఒక పేరును కూడా తనే మార్చుకొని ఇన్ని రోజుల పాటు నాతో కలిసి ఉంది. ఈ రోజు తల్లిదండ్రులు పెట్టినటువంటి ప్రెషర్, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఈ రకమైనటువంటి ఒత్తిడి కారణంగానే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందే తప్ప దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు. అసలు స్వేచ్ఛను వేధించేటువంటి వ్యక్తిని నేను కాదు. ఈ 6 పేజీల లేఖ అంశాన్ని మరోసారి పోలీసుల ముందు ప్రస్తావనకు తీసుకొచ్చి ఆ విషయాలన్నీ కూడా పోలీసుల ముందు తెలియజేసి నేను పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తాను, ఎప్పుడు పిలిచినా నేను పోలీసుల ముందు హాజరవుతాడు, ఏ రకమైనటువంటి వివరాలు అందజేయాలన్నా ఆ వివరాలను కూడా నేను అందజేస్తాను. తన కుటుంబానికి నేను చాలా ఆర్థిక పరంగా హెల్ప్ చేశాను. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఫంక్షన్ కి నేను 5 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాను. తన కూతురు కూడా నన్ను ఎంతో ప్రేమగా పిలిపించేది. తన ముద్దు పేరు పిలిచి నన్ను ప్రతిసారి నామకరణంతో అదే పేరుతో పిలిచేవారు అంటూ కూడా ఈ విషయాలన్నీ తెలియజేసింది. కానీ నిన్న స్వేచ్ఛ కూతురు చేస్తున్నటువంటి ఆరోపణలు తనను బాధ కలిగించాయి. ఒక సింగిల్ గా ఉంటున్నటువంటి లేడీకి తోడుగా ఉండమని తను ఒక ఆలోచనతో తనకు దగ్గరైతే ఈ రోజు నేనే ఆత్మహత్యకు కారణం అంటూ కూడా ప్రపంచం అంతా కూడా నన్నే ఇప్పుడు తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అందుకే ఈ లేఖను రాస్తూ ఈ రోజు పోలీస్ స్టేషన్ ముందుకు హాజరయ్యి పోలీసుల ముందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా వారి ముందు ప్రస్తావించాను అంటూ మాత్రం పూర్ణచందర్ చెప్తా ఉన్నాడు. దీంట్లో వాస్తవం ఏంటి అనే దానిపై పోలీసుల ఎంక్వైరీలో తేలాలి. ఈ స్వేచ్ఛ తను ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక్కోసారి కూడా స్వేచ్ఛని కలవడానికి చూడడానికి రాలేదు అంటూ కూడా పూర్ణచందర్ ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎంతసేపటికి తన నాన్న
స్వేచ్ఛ కూతుర్ని ఇంటి దింపబడకే తప్ప పైకొచ్చి కూతురుతో మాట్లాడినటువంటి సందర్భాలు లేవు అనేది మాత్రం పూర్ణచంద్ర ఆ విషయాన్ని నిన్న లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. తను ఒంటరిగా ఉంటుంది, ఇంకా డిప్రెషన్ కి గురవుతుంది, ఇంకా తీవ్ర అనారోగ్యానికి గురవుతుందని నాకు ముందు నుంచి పరిచయమే కాబట్టి తన కూతుర్ని ఎప్పుడో గాలికి వదిలేసి ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా భావించకుండా తన వదిలే కుటుంబంలో స్వేచ్ఛని వదిలేయడము, అప్పటి నుంచే తను తీవ్ర డిప్రెషన్ లో ఉండి తల్లిదండ్రులకు దూరంగా ఉండి కనీసం తల్లి తండ్రి ప్రేమ దక్కనటువంటి సిచ్యువేషన్ లో స్వేచ్ఛ ఇన్ని రోజులు ట్రావెల్ చేసింది. మొన్న జరిగినటువంటి అంశంలో కూడా తన తండ్రి తీవ్రంగా దూషించడం కారణంగానే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది అనే ఒక అనుమానం తనకు కలుగుతా ఉంది. ఈ అంశం నా పైన నెట్టేసి ఇది నేను ప్రేరేపించినట్టుగా తల్లిదండ్రులు వ్యవహరిస్తా ఉన్నారు. పోలీసులు దీనిపైన ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయట పెట్టి తేల్చాలి అంటూ మాత్రం నిన్న లేఖ రాశాడు. ఈ విషయాన్ని కూడా పోలీసుల ముందు తెలియజేశాడు. వర్షాలు అయితే పూర్ణచందర్ అడ్వకేట్ తో కలిసి పోలీసులను కలవడానికి కారణం ఏంటి? తన పైన ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. తనే ఈ ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చు. అంతకు ముందు ఇంకేదైనా వీరి మధ్యలో గొడవ తీరడంతో ఆత్మహత్య చేసుకుంది స్వేచ్ఛ అంటూ కూడా నిన్న నుంచి జోరుగా దీనిపైన ప్రచారం సాగుతా ఉంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నంలో భాగంగా తనని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం లేదా నోటీసులు తీసుకొని నోటీసులు అతను జారీ చేసి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం, ఈ పోలీసులపై ఒత్తిడి కారణంగా ఏదో రకమైనటువంటి ఇమీడియట్ డిసిషన్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అది న్యాయవాదుల సమక్షంలో అయితే ఈ కేసులో మా క్లయింట్ ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. చట్టంలో తన పాత్ర లేదు నిర్ధారణ కానప్పుడు మీరు తన క్లయింట్ ని ఎలా మీరు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తారంటూ కూడా లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా అసలు ఏ కేసు నమోదు చేశారు, పూర్ణచంద్రరావు పాత్ర ఏంటి, దాంట్లో అతను స్పష్టంగా ఈ విషయాలు తెలియజేసినప్పటికీ మీరు పెట్టినటువంటి సెక్షన్ లో కూడా రిమాండ్ చేసేటువంటి ఇంప్రిజన్మెంట్ కనిపించట్లేదు అంటూ కూడా ఈ లీగల్ గా ఆ విషయాలు పోలీసులకు తెలియజేయడం కోసమే తన న్యాయవాదితో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రాత్రి జరిగినటువంటి ఈ ఉదాంతాన్ని అంతా కూడా గత 10-12 ఏళ్ల పాటు స్వేచ్ఛ లైఫ్ లో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా పోలీసుల ముందు వివరించడంతో పోలీసులు అవన్నీ కూడా తను చెప్పింది వాస్తవమా లేదా అంటూ కూడా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే పూర్ణచంద్ర రాసినటువంటి లేఖ కూడా పోలీసులు పరీక్షించారు. ఆ లెటర్ తనదేనా కాదా అంటూ కూడా ఒక క్లారిటీ తీసుకున్నారు. ఇతను వచ్చినటువంటి వెంటనే ఆ లెటర్ ని తీసి అతను ముందు పెట్టి ఇది మీరు రాసినటువంటి లెటర్ అయినా అంటూ కూడా ఒక కన్ఫర్మేషన్ తీసుకోవడంతో తను ఇచ్చినటువంటి లెటర్ లో తను రాతపూర్వకంగా ఇచ్చినటువంటి లేఖ, తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ప్రతిదీ కూడా పోలీసులు పర్యవేక్షిస్తా ఉన్నారు. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ పాత్ర ఉందా లేదా అనే దానిపై ఈ రోజు పోలీసులు ఒక క్లారిటీ తీసుకొని అతని పాత్ర ఉన్నట్టయితే మాత్రం ఈ 7 ఏళ్లకు పై జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లు పోలీసులు నమోదు చేసినట్టయితే పూర్ణచందర్ ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. అయితే స్వేచ్ఛ తండ్రి ఈ కేసు పెట్టారా పూర్ణచందర్ పై? ఏ కేసు పెట్టారు? పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేశారా ఆల్రెడీ? పూర్ణచందర్ వ్యవహారానికి సంబంధించి నిన్న పలు మీడియా స్టేట్మెంట్ లో తన కూతురు చనిపోవడానికి కారణం ప్రధాన కారకుడు పూర్ణచందర్. అతను తన కూతురు లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాతే ఈ గొడవలు జరగడం, నిత్యం తిట్టుకోవడం, కొట్టుకోవడం, అనేక సార్లు వీరి మధ్యలో డిస్ప్యూట్స్ రావడము, స్వేచ్ఛ ఇంటికి రాకపోవడము, సరిగ్గా కమ్యూనికేషన్ ఉండకపోవడము, పూర్ణచందర్ కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుంది. పూర్ణచందర్ కి ఆల్రెడీ గతంలోనే వివాహం అయింది, పిల్లలు కూడా ఉన్నారు. వారిని వదిలేసి ఆ అంశం విడాకులు ముగించుకొని తిరిగి స్వేచ్ఛని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో ఈ రోజు స్వేచ్ఛ ఎన్ని రోజుల పాటు నమ్మి తను తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటాడని ఒక ఆశతోటి బ్రతికింది. కానీ ఆ గడువు పొడిగిస్తున్నాడే తప్ప పూర్ణచందర్ వచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకోలేకపోవడంతోనే మనస్తాపానికి గురై తను చనిపోయింది అంటూ కూడా ఇటు తల్లిదండ్రుల వర్షన్. తను మాత్రం ఆ రకంగా నేను హామీ ఇవ్వలేదు, ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళకు ధైర్యంగా ఉండడం కోసం నేను స్వేచ్ఛకు దగ్గరయ్యాను, తన కూతుర్ని కూతురులాగా చూసుకొని ఇంట్లో అవసరాలకు అన్ని అంశాలపైన నేను ప్రత్యేకంగా వారికి సహాయం చేశాను. ఈ రకమైనటువంటి ఆరోపణలు సరైనటువంటి కాదు. అయినప్పటికీ పోలీసులు ఎంక్వైరీలో నిజ నిజాలు తేల్చాలి అంటూ ఒక ఉద్దేశంతో తను ఒక లేఖ రాయడము, మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి న్యాయవాదుల సమక్షంలో జరిగినటువంటి వాస్తవాలు ఏంటి అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా పోలీసుల ముందు అతను వెల్లడించడము, పోలీసులు ఇవన్నీ కూడా ఆధారాలు సమర్పించి పూర్ణచందర్ మొబైల్ ని
పరిశీలించి స్వేచ్ఛతో గొడవపడినటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయా అంటూ కూడా అవన్నీ పరిశీలించి అతన్ని ఈ రోజు ఒకవేళ ఎంక్వైరీలో అతని పాత్ర ఉన్నట్టుగా తేలితే మాత్రం అతన్ని రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.